ఆ తాళం ఏ ఇంటికి సంబంధించింది? అంత పెద్దగా ఉంది. అమ్మవారి ముందు పేపర్ కూడా పెట్టారేంటి? అమ్మా, నీ ముక్కు పుడక కోటలో ఉండిపోయింది. దానిని బయటికి తీసుకుని రావాలంటే లోపలికి వెళ్ళడానికి మరో మార్గం కావాలి. అందుకే మా ప్రయత్నం మేము చెయ్యగా కోటకి వెనుక వైపు ఉన్న ద్వారంకి సంబంధించి ఈ తాళం దొరికింది. అలాగే కోట లోపలి భాగానికి సంబంధించిన మ్యాప్ కూడా దొరికింది. వీటితో కోటలోకి ప్రవేశించి లోపలున్న అత్తయ్యను ముక్కు పుడకను బయటికి తీసుకుని వస్తాను. అలాగే లోపలున్న దుష్టశక్తిని తరిమి కొడతాను. నేను ఆ కార్యం సిద్ధించుకోవడానికి నాకు నీ ఆశీర్వాదం కావాలి. బావా, మనకి ఇవి దొరికాయి కాబట్టి వీటితో కోట వెనుక వైపు ఉన్న తలుపులను తెరుచుకుని లోపలికి అడుగు పెడదాం. అత్తయ్యని ముక్కు పుడకని తీసుకుని బయటికొద్దాం. ఎప్పుడు వెళ్దాం? మనం ఎవరూ గమనించకుండా రాత్రి సమయంలో వెళ్దాం. ఇవి మనకి జగన్నాథం గారి దగ్గర దొరికిన వెంటనే మనం కోట దగ్గరికి వెళ్లిపోయి ఉంటే బాగుండేది. ఇప్పటికీ ఆలస్యం చేశాం, ఇక చేయకూడదు. వెంటనే వెళ్దాం. పద పద, తీసుకో. ఏంటవి? అవేంటంటే ఒక మ్యాప్, ఒక తాళం చెవి. ఏంటి అలా చూస్తున్నావు? ఏం మ్యాప్, ఏం తాళం చెవి? కోటకి సంబంధించిన మ్యాప్, కోటలోకి వెళ్ళడానికి తాళం చెవి. అవునా? పూజగది దగ్గర అవని శ్రీకళ్ళు మాట్లాడుకోవడం విన్నాను. ఇద్దరు కోట దగ్గరికే బయలుదేరారు. విజయంతో వస్తారో వీర స్వర్గం పొందుతారో తెలియడం లేదు. అటువంటి తాళం ముందుగా మనకి దొరుకుంటే బాగుండేది. మొదట మనమే ఆ కోటలోకి వెళ్లిపోయి ముక్కు పుడికిని దక్కించుకునేవాళ్ళం. అవని అంటున్నట్టు అత్తయ్య లోపలే ఉంటే బయటికి తీసుకొచ్చి మంచి పేరుని సంపాదించుకునేవాళ్ళం. యూ డోంట్ వరీ బంగారం. అవని ఫస్ట్ అటెంప్ట్ లోనే ఎలాగో ఫెయిల్ అవుతుందనే నమ్మకం నాకుంది. నిరాశతో వెనక్కి తిరిగి వస్తారు. ఆ తర్వాత తాళాన్ని వాళ్ళ రూమ్ లో భద్రంగా దాచుకుంటారు. అప్పుడు నేనేం చేస్తానంటే... ఏం చేస్తావు? పూలు అగరబత్తులు తీసుకుని వెళ్లి పూజలు చేసుకుంటావా? బంగారం, నీ మొగుడికి ఫ్లాష్ బ్యాక్ లో పోలీసులు ఎలాంటి బిరుదులు ఇచ్చారో ఓసారి గుర్తు తెచ్చుకే. దొంగ మొగుడు, జేబు దొంగ, గజ దొంగ, ఇలా బోలెడు బిరుదులున్నాయి. ఎస్, నాకొచ్చిన ఏకైక కళ చోరకళ. దాంతో అవని దగ్గర నుంచి తాళాన్ని చాకచక్యంగా కొట్టేస్తాను. డూప్లికేట్ తాళం చేయించేస్తాను. ఒరిజినల్ తాళం తిరిగి వాళ్ళ రూమ్ లో పెట్టేస్తాను. అప్పుడు మన మీద ఎటువంటి అనుమానం రాదు. ఆ తర్వాత మనం ఆ డూప్లికేట్ తాళాన్ని తీసుకుని వెళ్లి కోట తిరిగి వెళ్లి మనకి ఎటువంటి ప్రమాదం జరగకుండా లోపలికి ఎంటర్ అయిపోతాం. ముక్కు పుడుకుని దక్కించుకుంటాం. ఆ తర్వాత అక్కడి నుంచి నేను చెప్తా. రచ్చబండ దగ్గర జగన్నాథం గారు చెప్పినట్టు ముక్కు పుడక ఎవరికైతే దొరుకుతుందో ఆ క్షణం నుంచి అది వారి సొంతం అవుతుంది. వారికే పూజలు చేసే అర్హత ఉంటుంది. వారి మాటే శాసనం అవుతుంది. వారు చెప్పిందే వేదమవుతుంది. అప్పుడు వేదవతి, అవని, అక్షయలు మనకు అడ్డు రాకుండా ఉంటారు. ఊరిలో మనం చక్రం తిప్పుతాం. అంతే కదా? 100కి 200% అంతే బంగారం. ముక్కు పుడక దర్శనం అవశ్యం. ముక్కు పుడక దర్శనమే ఆశయం. ముక్కు పుడక దర్శనమే లక్ష్యం. ఓం భగభుగే భగిని భాగోదరి భగవాసనే. ఓం ఐం హ్రీం క్రీం. ఎక్కడ దాచిపెట్టిన వస్తువునైనా మనిషినైనా నా దివ్య శక్తితో, నా మంత్రశక్తితో కనిపెట్టగలిగేదాన్ని. అటువంటిది నా చెంతకు చేరిన చిన్న ముక్కు పుడకను కనిపెట్టలేకపోతున్నాను. జట, ఇది మన మంత్రశక్తికే అవమానం. తొందరగా అది నాకు చూపించు. ముఖద్వారం నుంచి మనం ఎలాగో లోపలికి వెళ్లలేం కాబట్టి ఈ మ్యాప్ లో ఉన్న విధంగా వెనక ద్వారం నుంచి ఈ తాళం సహాయంతో లోపలికి వెళ్లే ప్రయత్నం చేద్దాం. అటు వెళ్దాం పద.
ఓం నమ శివాయ. ఓం జటాధరాయ నమః. ఓం శంకరాయ నమః. ఊరి కొరకు, జనం కొరకు, పంట కొరకు, వాగు కొరకు, వంక కొరకు ఓ అబల ప్రాణత్యాగానికి సిద్ధపడి పోరాడుతుంది. నువ్వే న్యాయం చెయ్యాలి సామి. కట్లు విప్పండి. ఎందుకు వదిలేస్తున్నామా? ముందు చెప్పిన పని చెయ్యండి. నా కోడలు వస్తోందా? అందుకే భయపడ్డావా? చెప్పాను కదా, అవనికి దొరికావంటే నీ వెన్ను విరిచి మూలన కూర్చోబెడుతుంది అని. జగన్నాథం గారు సూచించిన విధంగా మనం ఈ తాళాలను తెరిచి లోపలికి వెళ్ళాలి.